అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ వంటకాలు మనం చూస్తూ వస్తున్నాం కదా. మరి త్రివేణి గారు చాలా టేస్టీ వంటకాలని మనకు పరిచయం చేస్తూ వస్తున్నారు. మరి ఈ రోజు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో రెడీగా ఉన్నానంటున్నారు. మరి ఏ వంటకాలు అడిగి తెలుసుకుందామా? హాయ్ త్రివేణి గారు. హాయ్ మాధురి గారు. రోజుకు యంగ్ అయిపోతున్నారండి మీరు. డ్రెస్సింగ్ లో ఎంత బొటిక్ లో డిజైన్ అంత మాత్రాన మొత్తం మీలోనే కనిపించేస్తుంది అనమాట. కదండి, అంతే కదా, మనల్ని చూసే కదా మన వస్తూ ఉంటారు. వెరీ గుడ్ అండి. సో మీ క్రియేటివిటీ కాస్త బాగా ఎక్కువ అనుకుంటా. చాలా అండి, చాలా ఎక్కువ. అంటే ఈ రోజుకి క్రియేటివిటీ చేస్తే చాలా బాగుంటుంది కదా. అంటే చూసడానికి కూడా అంటే జనాలు కూడా అట్రాక్ట్ అయిపోతారు. డిజైన్స్ని పట్టేసుకొని మనము డిజైన్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అవునవును. సో క్రియేటివిటీ రోజుకి ఎక్కువైపోతుంది. ప్రతి ఒక్కరికి కూడా అభిరుచులు మారిపోతూ వస్తున్నాయి. ఈ రోజు నచ్చింది రేపు నచ్చదు కొత్తగా. సో అలా ఉన్నారు కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కొత్తగానే ఎప్పుడు కొత్తదనం ఇస్తూనే ఉండాలి. అవును. సో ఇక వంటల విషయానికి కూడా అంతే కదండి. ఓల్డ్ ఇస్ గోల్డ్. పాత పద్ధతులనే కొత్తగా ట్రై చేస్తారు చాలా మంది కూడా. అలా మరి మీరు వంటలు బాగా చేస్తూ ఉంటారా? చాలా, పిల్లల కోసం అని ఇంకా ఏదో వెరైటీ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళు హెల్ప్ చేస్తారా మీకు? చేస్తారా? ఓకే. సో ముందుగా మరి మా కోసం ఏ వంటని పరిచయం చేస్తున్నారు? చిక్కుడుకాయ ఉప్పుడు పిండి. చిక్కుడుకాయతో ఉప్పుడు పిండి చేస్తారా? ఓకే. చిక్కుడుకాయల సీజన్ లో ఇది ఖచ్చితంగా చేస్తారా? బాగుంటుంది. ఓకే. ఇదేంటి స్నాక్ ఐటమా? టిఫిన్ లోకి బాగుంటుంది? లేదు, బ్రేక్ఫాస్ట్ గా ఓకే చేసుకోవచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్ కి బాగుంటుంది అనమాట. ఓకే. సో నేర్చేసుకుందామా చిక్కుడుకాయ ఉప్పుడు పిండి? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చిక్కుడుకాయ ఉప్పుడు పిండి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అయితే చిక్కుడుకాయల్ని ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం. అండ్ దాంతో పాటు చింతపండు రసం కూడా తీసుకుని పెట్టుకోవాలి. ఓకే, మరి ఇంకేంటి, మరి స్టార్ట్ చేద్దామా? మరి చిక్కుడుకాయ ఫస్ట్ పోపు పెట్టుకోవాలండి. ఓకే, ఇటు ఇచ్చేయండి. స్టవ్ ఆన్ చేస్తాను. మీరు నాకంటే ఫాస్ట్గా ఉన్నారే. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీనికి. ఓకే. రవ్వ గోలాలి కాబట్టి ఆయిల్ అన్నది కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. ఏలాలి రవ్వ? ఏమవ్వాలి? రవ్వ గోలాలి కదా. గోలాలా? ఓకే. రవ్వ గోలడం అంటే వేగడం. ఓకే. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది కదా. ఓకే. హాఫ్ స్పూన్ జీలకర్ర వేయాలండి. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు. శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. అలా నోటికి తగులుతూ ఉంటే బాగా అనిపిస్తుంది. ఇదిగోండి. నెక్స్ట్ ఎండుమిర్చి, మళ్ళీ పచ్చిమిర్చి వేసుకోవాలండి. నెక్స్ట్ కరివేపాకు. నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయ. కాస్తంత ఫ్రై అవుతే సరిపోతుంది. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదండి. మన నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఎలా ఉంటుందండి మీ కొమరం భీం ఆసిఫాబాద్ ఏరియా అంతా కూడా? సో మంచి ట్రైబల్ ఏరియా. సో అక్కడ చాలా యుద్ధాలు అలా ఇలా జరిగాయి. జోడేఘట్ అని చాలా చూడదగ్గ ప్లేస్. ఓకే. కొమరం భీంకి సంబంధించిన మ్యూజియం ఉంది. చాలా బాగుంటుంది చూడడానికి. వ్యూ కానీ చాలా మంది వెళ్తూ ఉంటారు. టూరిజం ప్లేస్ లా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు టూరిజం ప్లేస్. ఓకే. మెయిన్ అట్రాక్షన్ ఏంటండి అక్కడ? ఖచ్చితంగా చూసి వెళ్ళాల్సినవి ఏమున్నాయి కొమరం భీంలో? అంటే ఆ నాటి కాలంలో వాళ్ళు యూజ్ చేసిన యుద్ధాలకి ఆయుధాలు అవన్నీ కొమరం భీం సంబంధించిన అన్నీ ఉంటాయండి మ్యూజియంలో. సో స్పెషల్లీ అవి చూడడానికని వెళ్తూ ఉంటారు. ఓకే. గోన్స్ అన్నమాట. గోన్స్ చాలా అక్కడ అంటే నార్మల్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అక్కడ చాలా అంటే మ్యూజియము చూడడానికి ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. ఫుల్ గ్రీనరీ, చెట్లు, చేమలు. ఓకే.
హాలిడేస్ వస్తూ ఉంటే ఇంకా చాలా జనాలు వస్తూ ఉంటారు అనమాట. సో కంప్లీట్గా ఒక రిమోట్ ఏరియా లాంటి ప్లేస్ అన్నమాట. ఇప్పుడు ఏం వేస్తున్నారు? చింతపండు పులుసు. కొంచెం పసుపు వేయాలండి. కొంచెం పసుపు, నెక్స్ట్ ఉప్పు, ఓకే, కొంచెం గార్లిక్ పేస్ట్, కానీ మీ వంటల్లో అబ్జర్వ్ చేస్తే ఏంటి అర్థమైందంటే మీరు అన్నీ కూడా గార్లిక్ పేస్ట్ వేస్తారు. చాలా వేస్తాను. అది అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లంతో కాంబినేషన్ వేయట్లేదు? అల్లం తినరా? చాలా తక్కువనండి. ఓకే, అంటే మీరు తినరా? మీ ఊర్లో అసలు అల్లాన్ని తక్కువ వాడుతూ ఉంటారా? అల్లం చాలా తక్కువనే వాడతారండి. అవునా? ఓకే. గార్లిక్ పేస్ట్ చాలా యూజ్ చేస్తారు. అంటే ఏదైనా మసాలా లాంటి కూరల్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా కలిపి వేస్తాము, కొన్నిట్లో వేస్తాము. నార్మల్ గా కొన్ని చాలా మట్టుకి గార్లిక్ పేస్టే ఎక్కువ యూజ్ చేస్తాము. ఓకే ఓకే. నువ్వులు ఇంకా చాలా యూజ్ చేస్తాము. మీరైతే ఇక్కడ హైదరాబాద్ లోనే సెటిల్డా? అవునండి. ఓకే. సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా నువ్వు ఆసిఫాబాద్ వెళ్తే మా కోసం గుర్తుపెట్టుకుని తీసుకురా, మీ ఊరు స్పెషల్ అంటే, మరి వాళ్ళ కోసం ఏం తీసుకొస్తారు? చాలా మట్టుకి డ్రెస్సెసే ఎక్కువ మోస్ట్లీ ఇష్టపడతారు కాబట్టి ఏదైనా డిఫరెంట్ స్టైల్లో డ్రెస్సెస్ తీసుకెళ్ళడం బాగా అనిపిస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ వాళ్ళకి ఏం తీసుకొస్తారు? అంటే అక్కడ స్పెషల్ ఏముంటుంది గుర్తు పెట్టుకుని వాళ్ళ కోసం తీసుకెళ్ళాలి? ఎక్కువ ఇక్కడ ఇష్టపడేది ఎక్కువ సర్వపిండి అండి. చాలా మంది ప్రిఫర్ చేసేది సర్వపిండి కావాలి మాకు అని అంటారు. సో అక్కడ నుంచి తీసుకొస్తే సర్వపిండి తీసుకొస్తాను. అవునా? చాలా అన్నమాట. ఇంకా దీంట్లో రవ్వ వేసేయాలండి. ఒక్క నిమిషం ఉంది. హాఫ్ కటోరీ చింతపండు రసం వేసాం కదండి. తీసుకోండి. మామూలుగా అంటే చాలా మంది చిక్కుడుకాయల్ని పిక్కల్ని తొక్కల్ని తీసి పక్కన పెడుతూ ఉంటారు. సో దీంతో ఇప్పుడు పిండిలో ఖచ్చితంగా కలిపి తినాల్సిందే ఇంకా. అవునండి. వాటర్ అంతా అంటే నార్మల్గా పట్టేసేసుకోవాలి చిక్కుడుకాయ. అది కొంచెం ఫ్రై అయ్యేసాక కొంచెం వాటర్ పడుతుందా? ఇంకా వాటర్ పట్టదండి. ఓ వీటిలోనే డ్రై చేసుకోవడమే, ఇంకా డ్రైగా అయిపోవాలన్నమాట. అయితే కొంచెం వాటర్ అంతా తీసేసుకోవాలండి. ఇది చాలా ఇష్టం మా పిల్లలకి. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? అంటే ఎవరు నేర్పించారు మీకు? ఇది మా అమ్మ నేర్పించింది. ఓ మీ అమ్మ వంట అన్నమాట ఇది. మోస్ట్లీ అమ్మనే ఎక్కువ వంటలు నేర్పిస్తూ ఉంటుంది. నా పెళ్ళైన కొత్తలో మా మామయ్య గారే నాకు ఫస్ట్ ఇడ్లీ నేర్పించారు. ఇడ్లీ నేర్పించడం ఏంటండి? అంటే ఇడ్లీ పిండి ఎంత వేయాలి, ఎలా గ్రైండ్ చేయాలి? వంటలు రావండి పెళ్ళయ్యాక. పెళ్ళైన కొత్తలో ఇంకా మామగారే నేర్పించారు పక్క నుండి. ఇంకా ఇడ్లీ ఇలా పెట్టాలి, కర్రీస్ ఇలా వేయాలి అని మా మామయ్య గారే పక్క నుండి అన్నీ నేర్పించారు. ఇంకా తర్వాత పిల్లల మీద ఇష్టంతో ఇంకా అన్ని రకాల వంటలు చేయాలన్న ఇంట్రెస్ట్ చూపించారు. అంతే కదా, పెళ్లి కానంత వరకే వంటలు రావడం, పెళ్ళి అయిన తర్వాత ఎక్స్పర్ట్లు అయిపోవడం, ఇంకా షెఫ్లు అయిపోవడం. ఇష్టం ఉన్న కాడగద కష్టం ఉండదు అన్నట్టు ఇంకా అన్ని వంటలు చేయడం. పిల్లల ఇష్టాలకి హస్బెండ్కి నచ్చింది చేయడంలో హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదా. అంతేగా. ఇప్పుడు ఇదేంటి ఎంతవరకు వచ్చింది మనకి? ఇంకా అయిపోవడానికి మూత పెట్టేసుకుందామా? జస్ట్ చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఓకే, రెడీ అయిపోయింది. ఇంకా డిష్ అవుట్ చేసేద్దామా? అవునండి. ఓకే, అంతేనా? అంతే. గార్నిష్ లాస్ట్కి కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడం. ఓకే. వేడివేడిగా చిక్కుడుకాయ ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చిక్కుడుకాయ ఉప్పుడు పిండి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
ఉడికించిన చిక్కుడుకాయలు, బొంబాయి రవ్వ, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు, కొత్తిమీర, చింతపండు రసం, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్. చిక్కుడుకాయ ఉప్పుడు పిండి తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉడికించుకున్న చిక్కుడుకాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత చింతపండు పులుసు, పసుపు, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్, రవ్వ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడుకాయ ఉప్పుడు పిండి రెడీ. చిక్కుడుకాయ ఉప్పుడు పిండి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? స్పూన్ తీసుకోండి. చాలా పుల్లగా చిక్కుడుకాయ ఫ్లేవర్ తగులుతూ మధ్య మధ్యలో ఆ రవ్వ కూడా మనకి అలాగా క్రిస్ప్గా తగులుతూ చాలా చాలా బాగుందండి. డిఫరెంట్ ఉంది. అవును. ఓకే, అంటే చిక్కుడుకాయ తినని వాళ్ళు కూడా ఇలా తినేస్తారు. బాగుంది, డిఫరెంట్ గా ఉంది నిజంగా. అంటే పులుపు అంటే ఇష్టపడే వాళ్ళకి ఇది సరిపోతుంది. లేదంటే కాస్త పులుపు వేసి వేయనట్టు ఉండాలి అనుకున్నప్పుడు కొంచెం మనం తగ్గించుకోవడం బెస్ట్ అన్నమాట. రవ్వ క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో చాలా బాగుంది. మన నెక్స్ట్ రెసిపీ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? మేతి పరాటా. మేతి పరాటా. ఓకే, మేతి పరాటా మీ స్టైల్లో చేయబోతున్నారు అనమాట. ఓకే, మరి నేర్చేసుకుందామా మేతి పరాటా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మేతి పరాటా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా అండి? అవునండి. ముందుగా కడాయి ఇవ్వండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, ఆయిల్ తీసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. నెక్స్ట్ వచ్చి గార్లిక్ పేస్ట్, నువ్వులు, మేతి, అది మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన వేసరికి ఫ్రై అవుతే సరిపోతుంది. ఓకే ఓకే, అంటే చాలా మంది కొంతమంది ఏంటంటే పిండిలోనే కలిపేస్తారు. ఓకే, మీరైతే ఇలా చేస్తున్నారు అన్నమాట. ఇందులో కొంచెం అంటే ఇది కొంచెం డిఫరెంట్ రెసిపీ. అలా పచ్చిగా వేసేసరికల్లా పచ్చి స్మెల్ అంటే మెంతిది స్మెల్ వస్తుందని నార్మల్గా ఇలా ఫ్రై చేస్తే ఇంకా మేతి పరాటా అని గుర్తుపట్టరని ఇలా చేసేస్తాను. ఓహోహో, ఓకే. శనగపిండి అండి. శనగపిండి కూడా ఇందులోనే వేసేస్తున్నారా? జస్ట్ ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. చిల్లీ పౌడర్, చిటికెడు పసుపు, సాల్ట్, ఇవన్నీ కూడా మనం ప్యాన్ లోనే వేసి కలిపేసుకుంటాం. ఓకే, డిఫరెంట్ గా ఉంది ప్రాసెస్. ఓకే, సో ఇక వేగిపోయినట్టేనా? స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెమన్. సరిపోతుంది. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది కదా, ఇంకా మనం పిండి కలుపుకోవడమేనా? అవునండి, కొంచెం కొత్తిమీర వేసేసి. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి పిండి తడిపేసుకోవాలి. ఓకే. కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం మెత్తగా తడిపేసుకోవాలండి, ఎందుకంటే మనం పరాటా చేస్తూ ఉంటాం కదా. ఓకే. గట్టిగా ఉంటే బాగుండదు. అవును. ఓకే. ఇంతకీ మీద అన్నం బ్యాచా లేదంటే జొన్న రొట్టె బ్యాచా? రెండునండి. రెండునా? ఓకే. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కంపల్సరీగా జొన్న రొట్టె వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళే చేస్తారండి, జొన్న రొట్టె బాగా చేస్తారు. అవును. జొన్న రొట్టె చేయాలంటే చాలా ఓపిక కావాలి. కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి. మనకి పిండి అంటే చేతికి అంటకుండా ఉండడానికి లైట్గా ఆయిల్ వేసేసి. ఓకే. అంటే పిండి తడిపేస్తున్నారు, సో దాని లోపల ఇది స్టఫ్ చేస్తారా? స్టఫ్ చేసేసి ఇంకా పెనం పెట్టేసేయండి. ఇది ఇక్కడ పెట్టేస్తాను. ఓకే. చిన్న చిన్న ఉండలు చేసేసుకోవాలండి పరాటాది. ఇది చిన్న ఉండలు చేసుకోవాలా? అయితే దీనికి కూడా మీకు ఒక బౌల్ కావాలి కదా? అక్కర్లేదండి, అందులో చేసేస్తారా? పిండి అవుతుందా అండి ఉండలు ఇవి? డ్రై అంటే నార్మల్గా డ్రైగా అంటే ఇలా తీసేసుకొని పెట్టేసుకోవాలి జస్ట్ అంతే. ఓకే. స్పూన్ తో పెట్టేసుకున్నా పర్వాలేదేమో కదా. నాకు అది కర్రవన్నీ పెట్టివ్వండి. ఇదిగోండి. జస్ట్ ఇలా ఆయిల్ తీసేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే. మీకు స్పూన్ ఇస్తే బెస్ట్. పెట్టేస్తారా చేతితోటి? పర్లేదు. ఇలా స్టఫ్ చేసేసి దీన్ని ఇలా చేయడం. ఇంకా గ్యాస్ ఆన్ చేసేయండి. దీన్నే అంటారు హోల్సమ్ న్యూట్రియంట్స్ అని చెప్పేసి. పరాటాలు రెడీ అయిపోయినట్టే కదా? ఓకే. ఇంక తీసేసుకుందాం. తినేయడం అంతే. సరే తీసేస్తాను. ఓకే. సో దీనికి కర్డ్ కాంబినేషన్ ఇటు ఇచ్చేసేయండి. వేడి వేడిగా మేతి పరాటా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మేతి పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర, గోధుమ పిండి, శనగపిండి, నువ్వులు, నిమ్మరసం, కారం, ఉప్పు, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్, నూనె. మేతి పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, తరిగిన మెంతాకు, శనగపిండి, కారం, పసుపు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండి, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, కొద్దిగా నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చిన్న ఉండలుగా తీసుకుని సిద్ధం చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి పీటపై వేసి పరోటాలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకుని ఒత్తుకున్న పరోటా వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పెరుగుతో సర్వ్ చేసుకుంటే మేతి పరాటా రెడీ. మేతి పరాటా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? తీసుకోండి. పెరుగు కాంబినేషన్ అసలు తుంచుకుంటుంటేనే ఆ మధ్యలో స్టఫింగ్ కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుందండి చూడడానికి. తింటూ ఉంటే కూడా అదే మజా ఉంటుంది. నాకంటే ముందు తినేసారు కదా ఎక్స్పీరియన్స్.
ఓకే, బా చాలా టేస్టీగా ఉంది. ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. అంటే మేతి పరాటా అని వాళ్ళకి తెలియదు, ఆ స్టఫింగ్తో వాళ్ళకి ఇష్టంగా తినేస్తారు. బాగుందండి. పరాటా చేస్తే ఇలానే చేయాలనిపించేటట్టుగా ఉన్నాయి. అవును. సో రెండు కూడా మీరు పరిచయం చేసిన రెండు వంటకాలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి, చాలా చాలా హెల్దీ కూడా. సో టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ వంటకాల్లో భాగంగా త్రివేణి గారు మనకి పరిచయం చేసిన రెండు టేస్టీ రెసిపీస్, చిక్కుడుకాయ ఉప్పుడు పిండి అలానే మేతి పరాటా, చాలా చాలా బాగున్నాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో రెండు రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.